పేర్ని నాని గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకపోయినా వేస్ట్, అసలు ఆయన గురించి మాట్లాడే వేస్ట్. ఆయన ఆటలో ఒక అరటి పండు లాంటోడు అని చెప్పేసి సంబోధిస్తూ ఉన్నారు. సో ఆయన మాటలకి మీ సమాధానం ఏంటి? మా సమాధానం ఏంటంటే మరి ఆయన అరటిపండు తొక్క, మరి ఈయనేంది? ఎందుకంటే ఆయనని అలా అలా అంటనే ఉంది. ఆయన అలా అలా ఎదిగిపోతూనే ఉండు, ఎక్కడ దాకా పాకిపోతుండో మీరు ఆలోచించుకుంటే సరిపోతుంది కదా. ఇలా ఆంధ్రాలో రోడ్లు కూడా బాగా లేకుంటే ఎమ్మటే ఎమర్జెన్సీ కలెక్టర్ గారికి చెప్పి ఎప్పటి నుంచో మరి జగన్ కూడా 5 సంవత్సరాలు వెళ్ళిండు, చంద్రబాబు మరి వాళ్ళు చేయని కూడా ఇవాళ నిలబడి చేపిస్తాడు. ఒక్కసారి మీరు సిగ్గు లజ్జ తెచ్చుకుంటే అయిపోతుంది కదా. మరి ఆయన ఒక అరటిపండు తొక్క అయితే అరటిపండు తొక్క అటు పక్కకు ఉండాలి. మరి ఇలాంటి పనులు ఎందుకు చేపిస్తాడు పవన్ కళ్యాణ్? అంటే పవన్ కళ్యాణ్ గురించే ప్రతి ఒక్కరు ఆయన గురించే మాట్లాడతారని ఎందుకంటారంటే ఆంధ్ర వాళ్ళు కూడా ఇవాళ అదే ఈయనని అదే మాధురి లేదా ఆమెని ఎంతమంది తిడతారు. ఎందుకంటే మంచి పనులు చేసిండు కాబట్టి వీళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు ఆయనని ఇది చేస్తారు. మంచి పనులు చేయకుండా మేము అడగపోయినావా? ఎందుకండి ఆంధ్రాలో ఎందుకు నిలబడ్డావు, నువ్వు ఏం చేద్దానికి నిలబడ్డావు, చేతకందని అంటారు. కాబట్టి ఎక్కడో ఎలుగు బాట లేను బాట ముళ్ళు లేను కంచెంత చేసి పక్కకేసిండు ఇవాళ. మరి ఆయనని పొగడకుంటే వీడిని పొగడాలా? ఈయనుండి ఆంధ్రాలో ఉన్నాడు అనకూడదు, కానీ ఆంధ్రాలో ఉండి ఈయన ఏం చేసిండు? ఎవరికేం చేసిండు? ఎవరికో ఒకళ్ళకు మీరు చేసిండ్రు. మరి కనవంతా దేశాన్నంతా మింగి కూర్చుండ్రుగా అయ్యాల. మీరు చేయబట్టే అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిండు. ఒక్క మాట చెప్పాలంటే ఆయనే మంచి వ్యక్తి. ఈయన పక్కన ఉన్న వాళ్ళందరూ అదే పురుగులు ఉంటాయి, కాకరకాయ ఏదో ఉన్నది కదా, అలాంటి వ్యక్తులు చీడ పురుగులు. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ కాదు, మనం ఉన్నది మాట్లాడుకోవాలి. అందులో మళ్ళా మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి మనం ఎక్కువ సెలవు తీసుకొని మాట్లాడుతున్నాం. ఆయన నాన్న అర్హత ఒక్కళ్ళకు కూడా లేదు, అనకూడదు కూడా. అంటే మాలాంటి వాళ్ళం మీకు ఎమ్మట కౌంటర్ ఇస్తాం, మాలాంటి వాళ్ళం మిమ్మల్ని అడుగుతూ ఉంటాం. ఎందుకు అనిపించుకోవటం? వయసులో చాలా పెద్ద ఆయన. ఎప్పుడైనా ఆయన అన్ని బుద్ధి తక్కువ మాటలే మాట్లాడతాడు, కానీ మంచి మాటలు మాట్లాడాడు ఆయన. పవన్ కళ్యాణ్ని వాళ్ళ ఫ్యామిలీని ఎంచుతాడు, ఆయనని ఎంచుతాడు. అరే ఇంకొక 2 సంవత్సరాలు అయితే పవన్ కళ్యాణ్ ఏందో ఆ రోజు నువ్వు చూడు, మీ కళ్ళతోటే మీరు ఎంత అంటారో ఆయన ఎదుగుతూనే ఉంటాడు. అంటే ఆయన ఎందుకు ఎదుగుతాడు అంటే పండ్లని బట్టే. ఏదైనా ప్రజలకు ఆయన గవర్నమెంట్ నుంచి పైనుంచి కట్టలు వస్తుంటే దాచుకోవట్లే, ఇంట్లో పిల్లలకు పంపటాలే, ఆయన ప్రజలకు పెడతారు. ప్రజలు పేదోన్ని సాధాన్ని ఆదరించినోడే నిజమైన ముఖ్యమంత్రి, నిజమైన ఎంపీ, ఏదైనా. అవునా కాదా? మరి బీదోడిని ఆదరించండి. బీదోడు ఓటు ఎత్తనే ఇవ్వాల. నువ్వు ఎంపీగా అక్కడ ఉన్నావు, నువ్వు కాంగ్రెస్లో బీదోళ్ళు ఓటు ఎత్తనే కదా. ఆ బీదోడినే కానకుండా ఇవ్వాల. మీరు ఎప్పుడైనా డబ్బు ఏసీలో ఉండుడే. మరి అలా ఈయన హెల్త్ బాగున్నా బాగలేకున్నా సర్జరీ చేసుకున్నా ఆయన ఏమేమి ఒప్ప చెప్పారో, ఎన్ని సీట్లు అన్నాడో అన్ని సీట్లు గెలుపుకుంటూ వాళ్ళకి ఏం చేయాలో చేస్తాడు. ఇప్పుడు ఏమి పని చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు, కొన్ని మాటలు చెప్పి వాటిని మర్చిపోయిన వాళ్ళు ఉంటారు, హామీలు ఇచ్చి వాటిని మర్చిపోయిన వాళ్ళు ఉంటారు, మాట ఇచ్చి తప్పిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్ అంటే ఒక అర్థం ఉంటుంది. సో ఈయన ఇన్ని పనులు చేస్తున్నట్టు కళ్ళకు కట్టినట్టు రోజు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. సో ఈయన గురించి ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది అసలు కరెక్ట్ కాదు. ఇలా వరంగల్లో అబ్బాయికి ఆఖరి కోరిక ఒక చిన్న పిల్లగాని మీద కూడా మీరు కౌంటర్ చేసిండు. ఈయనకేమి పని లేక పాటు లేక ఆయనకేదో బాగలేదట. సిగ్గులు అర్జునుడైతే ఒక పసిగందని అంటారా? వాడు ఒక పవన్ కళ్యాణ్ పట్టుకొని వాడు అందరికి సిగ్గులు అజ్జలేదురా. ఆ చిన్న పసి పిల్లగాడు ఆఖరి స్థితిలో ఉన్న పిల్లగాని పోయి ఆయన ఏదో ఆదరించండి. కోరికలు ఉంటాయి. ఏదో ఒక అబ్బాయి కూడా చనిపోయింది, 20 సంవత్సరాల బాబు ప్రభాస్ని చూడాలని కోరుకుందంట. ఆయన కూడా అట్లనే పిలిపించుకొని ఆయనకి ఏం కావాలో చూసిండు. అలాంటి కోరికలు ఉంటాయి. అలాంటి కోరికలు కూడా పవన్ కళ్యాణ్ పనిమాల పోతే పోకుంటే ఏమంటాడు? వామ్మో ఈయన చూడు డిపెండ్ సీమ అంట, పిల్లగాని కోరుకుంటా రాలేదని మళ్ళీ ఆయన అంటారు కదా. అప్పుడు కూడా విమర్శించుతాడు. మీకు ఎట్టగా బుద్ధి సిగ్గు లేరు, మీరు చేయలేరు, ఒకళ్ళని చేయనియరు. అందు గురించి పవన్ కళ్యాణ్ అనే అర్హత ఒక్కళ్ళకు కూడా లేదు, రావద్దు కూడా. ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన ప్రజల కోసమే పుట్టిండు అనుకుంటా, ప్రజల కోసమే సేవ చేస్తాడు. నేను ఇంకో మాట కూడా చెప్తాను, పవన్ కళ్యాణ్ దగ్గరికి నేను వెళ్ళబోతున్నా. మీరు ఎందుకమ్మా నన్ను అడుగుతుండ్రు? ఎందుకో ఒక గుడి కోసం పవన్ కళ్యాణ్ కాదన్నా నేను పవన్ కళ్యాణ్ గారితో కొట్లాడి, అంటే నా కోరిక అది. ఒక అదైనా రాముడి గుడి, నాకు ఇల్లు కావాలని కాదు, ఆకలి కావాలని, నాకు డబ్బు అవసరం లేదు. ఆయన దగ్గర పోయి దేవుడు కూడా కట్టిస్తాడు. అవునా కాదు? ఆయన పొగుడుతున్నాను కాదు, నేను ఉన్నది మాట్లాడుతా. ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి అయినా. ఎంతమంది నువ్వు ఎందుకు అంటాడు? ఆయన మంచి పనులు చేస్తాను కాబట్టి మనం అంటాం.
ఇప్పుడు చాలా మంది తెలంగాణ ఎందుకు అన్నావు, తెలంగాణలో కొన్ని వెనకబడి కూడా ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలల్లో ఏమో ఆయన వస్తే చేతనని చిన్న ఆశ ఉంది, చేయొచ్చు. దాని ఏముంది, ఆయన అందానికి రాష్ట్రం మొత్తంలో ఏడబై నిలబడ్డా ఎవరు అడుగుదానికి హక్కు లేదు. పవన్ కళ్యాణ్ నేను ఖచ్చితంగా ఇది ఆయన దాకా పోవాలని నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఆయనతోటి మాట్లాడి ఆ గ్రామంలో ఆ ఊళ్ళో అంటే అక్కడక్కడ లేవు, నాకు అక్కడక్కడ వద్దు, కానీ నేను ఒక్కడ ఉంది కోరిక, ఆ రాముల వారి గుడి కట్టియాలా, ఆయనదే ఫోటో పెట్టాలి అక్కడ, ఆయనతోట ఓపెనింగ్ చేయాలని నా కోరిక. ఇప్పుడు మా ఇంట్లో కూడా పవన్ కళ్యాణ్ది పెద్ద ఫోటోవే ఉంటుంది, ఎందుకంటే అభిమానం ఎప్పటి నుంచో, అంటే ముఖ్యమంత్రి ఇది అయిందని కాదు, కాకముందు నుంచే మనకు అభిమానం. ఇంకా ఇప్పుడు ఆయన చేసే పనులు చూసి అభిమానం పెరుగుతుంది, ఎందుకంటే ఆయన స్వాతంత్ర డబ్బు ఆయనేంది ఈయనేంది, ఆయన లేడు అట్లా. ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించి మాట్లాడాలి. ఈ ఎంపీలు కాంగ్రెస్ అదే మన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనుషులు కూడా ఆలోచించి మాట్లాడాలి, ఎందుకంటే చేసేటోని చేయని రాదు. ఇంకొక 5 ఏళ్ళు అయితే మీరే వస్తారు, మళ్ళీ మీరే రాజ్యం వెళ్ళండి. ఆయన ఏడగలవాలనో ఎక్కడ ఉండాలనో, మళ్ళీ ఆయన ఎక్కడైతే 25 ఇచ్చింది 25 గ్రాములలో ఆయన ఏమైతే చేస్తున్నా మళ్ళీ వాళ్ళే ఆయనను గెలిపించుకోవచ్చు, అప్పుడు మీరే ఏడబోతారు. ఒక్కసారి మాట్లాడేటప్పుడు ఆలోచించాలా. పవన్ కళ్యాణ్ గారు ఎవరేదన్నా ఇప్పుడు కొంచెం ఆయన మీద ఏం విమర్శ వస్తుందంటే సారీ చెప్పాలని కూడా అంటారు. నీ అబ్బ సొత్త అన్నాడు, అబ్బ సొత్త తెలంగాణ అని అందరిని అనలే, అదొకటి ప్రజలు వినాలి. ఇది బాగా ఆయనని అన్నోళ్ళు వీడికి ఎందుకు వస్తారు అన్నోళ్ళని అన్నాడు, కానీ దీన్ని అందరు ఈ దేశాన్ని అన్నాడు విమర్శించిండని పుకాడు వచ్చింది, కానీ ఆయనని మీరు ఎందుకు వస్తారని అన్నోళ్ళనే అన్నాడు, అందరిని అనలే పవన్ కళ్యాణ్ గారు. అది కూడా ఆయన మాట్లాడింది కూడా విమర్శగా ఈయనుండి ఎట్లా మాట్లాడిండో అదొక్కటే ఆలోచించి నేను అదంటాను. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అభిమానులు కూడా ఒక తెలంగాణ అమ్మాయి పేరెందుకులే, ఆమె ఒక్కతే పోరాడుతుంది, కౌంటర్లు పెట్టొద్దు, వాళ్ళ అభిమానులే కానీ ఎవరో ఏమన్నదని మనం వాళ్ళకు మనకు తేడా ఉండకూడదు. మీరు ఏడికైతే పోవాలనరో ఏమైతే చేయాలని అదే చేయండి. వాళ్ళు విమర్శించుకున్న వాళ్ళు అన్నోళ్ళు అంటూనే ఉంటారు, నువ్వు ఇలా ఎదుగుతూనే ఉంటావు. అందు గురించి ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీని ఆడోళ్ళని బయటికి లాక్కుంటే ఏదన్నా ఉంటే ఎదురుగా పోయి ఆయనతో మాట్లాడండి, ఏ దమ్మున్నోడైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేర్ని నాని గారికి అరటిపండు వాల్యూ అనేది తెలీదు. ఆటలో ఒక అరటిపండు అని చెప్పి అన్నాడు, కానీ ఆటగాళ్ళు ఏది ఉన్నా లేకపోయినా తిండి అనేది తినే స్థాయి లేకపోయినా వెళ్ళేటప్పుడు గేమ్స్ పోటీలలో వెళ్ళేటప్పుడు అరటిపండు తిని వెళ్ళండి అని చెప్పి చెప్తారు. బెస్ట్ ఎనర్జీ ఇస్తుంది అన్నట్టు. అది దానంత ఎనర్జీ ఇచ్చే పని అనేది లేనేలేదు. ఆటలో అరటిపండు అని చెప్పి అంటే ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా మీరు ఎలా డైలాగులు కొడుతున్నారు, అది కూడా పోయి పవన్ కళ్యాణ్ గురించి. సరే మీరు పొరపాటున డైలాగ్ కొట్టినా కూడా అరటిపండు తీసుకొచ్చిందంటే అరటిపండు వాల్యూ అనేది మీకు తెలియక అది కొట్టిర్రు. అరటిపండు ఎలా అయితే ఆటగాళ్ళకి పనికొస్తుందో అలానే ఈ దేశానికి పవన్ కళ్యాణ్ గారు పనికొస్తారు. మీరు మీ వాళ్ళకి నచ్చ చెప్పుకోండి, ఆయన జోలికి వెళ్ళకండి. మేము వెళ్తేనే మమ్మల్ని రైతులు కోడిగుడ్లు తీసుకొని కొడుతున్నారు అని చెప్పేసి మీకు కూడా అదే ట్రీట్మెంట్ అవుతుందని చెప్పేసి అలా చెప్పుకోను. కానీ ఆటలో అరటిపండు అని చెప్పేసి అంటే ఆయనంత అరటిపండు అంత బెస్ట్ లేదు, ఆయనంత బెస్ట్ లేరు. సరే, ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయన గురించి సంబోధించకపోయినా ఒకటే అంటారా, ఆయన పాత్ర ఏం లేదంటారా రాష్ట్రం యొక్క అభివృద్ధిలో? మెయిన్ థింగ్ ఏంటంటే వైసీపీ వాళ్ళకి చెప్తున్నానండి, మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా మీరు చేసే అభివృద్ధి అంటూ ఏం లేదు. మీరు ఏం చేయాలనుకుంటారు, అయితే ఒక బిర్యానీ ప్యాకెట్ ఇవ్వాలనుకుంటారు, లేకపోతే బీర్ ప్యాకెట్ ఇవ్వాలనుకుంటారు, లేదా ఫ్రీ పీస్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటారు. దాన్ని తప్ప డెవలప్మెంట్ చేద్దాము, రాజధాని కడదాము, ఐఐటీలను తీసుకొద్దాము, ఏవైతే మీరు హాస్పిటల్ అని చెప్పేసి పునాదులు లేపి కూర్చున్నారో వాటిని కంప్లీట్ చేయడానికి కనీసం ఇప్పుడున్న అధికార పార్టీ కన్నా సహకారం చేద్దామని చెప్పేసి ఆలోచన అయితే మీకు లేదు. ప్రజల పక్షాన నిలబడదామని చెప్పేసి వాళ్ళని అభివృద్ధిలో చేద్దామని చెప్పేసి ఆ ఆలోచన చేయకుండా మీరు కేవలం అనేది పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేద్దామని చెప్పి అనుకుంటారు. అలా టార్గెట్ చేయడం వల్ల మీకేమైనా డబ్బులు వస్తున్నాయేమో, కానీ ఆయనకు మీరు టార్గెట్ చేసినా చేయకపోయినా దేశ ప్రజలు అనేది దాసం అవుతున్నారు. సరే, ఇప్పుడు రాజకీయాలు అన్నప్పుడు విమర్శలు కానీ ప్రతి విమర్శలు కానీ ఖచ్చితంగా ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే చెప్పిన పాయింట్ కరెక్ట్ అయినప్పటికీ కూడా చెప్పే విధానం కరెక్ట్ కాదు, ఇంకో రకం కూడా చెప్పుండొచ్చు కదా, ఈ విధంగా వ్యంగ్యంగా మాట్లాడడం ఎందుకు అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? నేను చెప్పేది ఒకటేనండి, ఆయన పొరపాటున తీసుకున్న అరటిపండు అనేది ఎంత వాల్యూ అనేది ఆయనకు తెలియదు అంతే. అంటే ఈయన ఒకప్పుడు మంత్రిగా కూడా చేశారు, ఈయనకు ఈ విషయాలు తెలియదు అంటే రేపు పొద్దున మళ్ళీ పొరపాటున ఎలక్షన్లో నిలబడితే ఈ కామెంట్ విన్న ప్రజలు మళ్ళీ ఓట్లు వేస్తారా? అటు పవన్ కళ్యాణ్ గారు ఏం మంచి చేస్తారో తెలియదు, అరటిపండు అనేది ఎంత మంచి పని చేస్తారో తెలియదు, ఇవేవి తెలియకుండా కామెంట్ చేసుకుంటూ ఏమని చెప్తామని చెప్పేసి అనుకుంటారు. అంటే మీకు జ్ఞానం లేదని చెప్పి చెప్తామని చెప్పేసి అనుకుంటారా? అది మాకు ముందే తెలుసు, మీ వాళ్ళకు కూడా చెప్తున్నారు అది.
ఇంకా మీ వాళ్ళకు కూడా చెప్తే రేపు పొద్దున మిమ్మల్ని ఓటేసేది ఎవరు, మీకు ఓటింగ్ అని చెప్పేసి జగన్ గారు ఎలా పిలుస్తారు? మీరు నిర్ణయించుకోవాల్సింది ఒకటే, మీరు ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ పనికిరారు. కరెక్టే కదా, పేరెంట్ అని చెప్పింది కరెక్టే. అంతమందిలో ఆయన గురించి ట్రాఫిక్ ఎందుకు? కూటమి ప్రభుత్వం కూటమిలాగా చేసుకెళ్తుంది. ఒక్కరు చెప్పిన ప్రభుత్వం కాదు కదా, నలుగురు చెప్పిన ప్రభుత్వం అది. నలుగురు 4 దిక్కులో పోతారు. అంటే ఆయన చెప్పడంలో తప్పు లేదు, వీళ్ళు వినడంలో నిజం లేదన్నట్టు. ఇప్పుడు వాళ్ళిద్దరికి తెలవాలి. ఇప్పుడు ఆయన ఆకులో అరటి పండు లేక ఆకులో అరటి పండు లేక ఎక్కడ తిన్నాను తీయగానే కనబడుతున్నాడు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తిన్నా తీయనే కనబడుతుంది. ఇక్కడ బీజేపీకి, టీడీపీకి, జనసేనకి అందరు తీయనే కనబడుతున్నాడు. మరి పాలన ఏడుంది? ఆయన అన్నది కరెక్టే నాని గారు. ఇప్పుడు పాలన బాగుండాలా, ఆయన అనడం ఎందుకు? చంద్రబాబు గారిని అంటే బాగుంటది కదా, ఆయన అనడం ఎందుకు? ఆయన చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే. డిప్యూటీ సీఎంగా పెట్టామాట అంతే, పాత్ర ఏం లేదు. అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు పోతున్నాడు. ఇప్పుడు ఆయన చూసి మనం సంతోషించాలి అంతే. దేశ నాయకుని కానీ సంతోషించాలి, ఒక పార్టీ నుంచి గెలిపించినందుకు ఈ ఏపీ ఆంధ్రప్రదేశ్కు అని అనుకుంటున్నాం అంతే తప్ప ఆయన గురించి ఎక్కువ మాట్లాడమి మనం తప్పే అని పెరిగినాడు. ఆకులో అరటి పండు, ఆ అరటి పండు లేక చూసుకుందాం, ఆయనను ఎక్కువ అవసరం లేదు. ఆ పండు గురించి ఎక్కువ మాట్లాడితే మన పండు పోతుంది. పండు గురించి మాట్లాడిన అవసరం లేదు, ఆ పండు గురించి అంతా మాట్లాడిన అవసరం లేదు. ప్రజలకు సంక్షేమం ఏమందుతుంది, ఏమందకొచ్చిందని ప్రజల గురించి పోయి పోరాడదామని ఆయన అన్నమాట కరెక్ట్ అని నేను అంటే అన్న ఈ మాటలకి ఇటు కూటమి సైడ్ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే, ఓకే మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ చెప్పిన విధానం కరెక్ట్ కాదు, ఆ విధంగా కాకుండా నార్మల్ గా చెప్పొచ్చు కదా, ఆయన గురించి ఎందుకు సీఎం ని ప్రశ్నించడం అని చెప్పేసి చెప్పొచ్చు కదా, ఇట్లా రకరకాలుగా మాట్లాడడం ఎందుకు అని చెప్పేసి అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజల పక్షాన ఉన్నాడు, ప్రజలకి నచ్చేటట్లే చెప్పాలి కదా నాయకుడు. ఒక నాయకుడు నచ్చేటట్లు చెప్పాలి. ఒక నాయకుడు ఇంకో విధంగా చెప్తాడు. ప్రజాపాలన వాళ్ళకి నచ్చినట్లే చెప్తారు ప్రజలు. ప్రజలకు నాయకులు వాళ్ళకి నచ్చాలి, తెలియాలి. ఓహో ఇలా అంటున్నాడు ఆ పలానా నాయకుడిని కానీ తెలియాలి కదా ప్రజలకు. అప్పుడే కదా ప్రజలకు వచ్చేది. ఏదో చెప్తున్నాడు భజన కొట్టుకుంటే పోతే బాగుండదు కదా. భజన ప్రజలు ఆ విధంగా ఆయన ఒక మాట, ఒక సామెత చెప్తున్నారు, సంబోధిస్తున్నారంటే ఓకే, బట్ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఒక అధికార పార్టీ ఒకప్పుడు ఉన్న, అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా చెప్తే జనాలు ఈ విధంగా అంటారు. మిమ్మల్ని అన్నప్పుడు మీరు కోపం అవుతారు, కానీ మీరు వేరే వాళ్ళని అంటే ఎందుకు వాళ్ళు ఊరుకుంటారని. ఇప్పుడు ఎప్పుడైనా కానీ ప్రజల పక్షాన ఉన్నప్పుడు అధికారం ఉందా కోల్పోయినామా అది కాదు. కౌంటర్కు కౌంటర్ ఇస్తేనే అదే ప్రజల్లో ఉన్నట్ల. ఇక ఆయన మాట్లాడుకుంటూ పోయినప్పుడు ఈయన చెప్పకపోతే బాగుండదు కదా. అరే వైసీపీ వాళ్ళు ఏం చెప్పట్లేదు, వీళ్ళ పాలనే బాగుందని అంటారు కదా. అందు గురించి ఎప్పుడైనా కానీ ప్రతిపక్షం అనేది ఉండాలి, ప్రశ్నించేవాడు ఉండాలి, ప్రజలకు మేలు చేస్తున్నాడా లేదా అని తెలియాలడ. అప్పుడే ప్రజాపాలన. ప్రజలకు నాయకుడు, మా నాయకుడు ప్రశ్నించాడు చూడు, పదవులు ఉన్నా పదవులు లేకున్నా ప్రశ్నించే మా నాయకుడు ఎప్పుడైనా ప్రజల పక్షాన ఉంటాడు, మా పక్షాన ఉంటాడని ప్రజలు అనుకునాలి. ఆ పార్టీ తరపు నుంచి ఏదో మాట్లాడుతుండాలి, వీళ్ళు మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడాలి. అంతేగాని ఏదో కాంట్రవర్సీ అయితే కాదు. ఇది ప్రజల గురించే మాట్లాడతారు. అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు అనుకుంటారు. ఏపీ రాజకీయాలు ఎప్పుడైనా కానీ సపరేటే, డిఫరెంటే. అది ప్రజలకు ఎప్పుడు సేవ చేసే పనిలో ఉంటారు. వీళ్ళైనా వాళ్ళైనా, వీళ్ళు తప్పు చేసిరనుకో ప్రశ్నిస్తారు, వాళ్ళు తప్పు చేసిన విమర్శ చేస్తుండాలి, చేసుకుంటూ పోతారు, విమర్శిస్తుంటారు. అది కామనే. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పి ప్రతిపక్షం ఉంది, మిత్రపక్షం ఉంది, రెండు కలిసి పోరాడుతుంటే ప్రజలకు సేవ చేసేది చేస్తారు. అదైతే వాళ్ళ పద్ధతి. అప్పుడప్పుడు ప్రజలకు జోకులు, వీకులు అన్నట్టు నుంచి వాటిలో అలా అరే ఏం తిట్టాడు మావాడు, ఎలా ఉంది బాగుంది అనే ఓ ప్రజలకు ఒకటి ఉండాలి కదా. అలాంటిది ఉంటుంది అప్పుడప్పుడు తరుణంలో. అది మేము అనుకుంటాం.